హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు నేనైతే ఒక మంచి స్నాక్ ఐటెంని చూపించబోతున్నాను. పప్పు చెక్కలండి. ఈ పప్పు చెక్కల్ని చాలా క్రిస్పీగా, క్రంచీగా, అలానే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పిండి కలిపే విధానం నుండి చెక్కలు ఫ్రై చేసుకునేదాకా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మంచిగా అర్థమవుతుంది. సో మనమైతే రెసిపీలోకి వెళ్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక బ్లెండర్లోకి 1 టీ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. ఈ సగ్గుబియ్యంని మనమైతే మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఆ మాత్రం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసుల బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. ఇక్కడ మనకి కొలత అనేది సేమ్ గ్లాస్ యూస్ చేయండి. నేనైతే చాలా డీటెయిల్డ్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనమైతే కరెక్ట్గా 1 గ్లాస్ సగ్గుబియ్యం, 6 గ్లాసెస్ బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్తో 7 గ్లాసుల వాటర్ని తీసేసుకోండి ఒక గిన్నెలోకి. మనము మొత్తం సగ్గుబియ్యం, బియ్యం పిండి కలిపి 7 గ్లాసెస్ అయ్యాదా, దానికి తగ్గట్టుగా 7 గ్లాసెస్ వాటర్ని మీరైతే స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక సగ్గుబియ్యము గ్రైండ్ చేసుకున్న బ్లెండర్లోనే ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా కరివేపాకుని వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ మాత్రం గ్రైండ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ వాటర్ వేడవుతున్నాయి కదా, ఈ వేడవుతున్న వాటర్లోనే కొద్దిగా ఉప్పు మనము వేసేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలండి. ఈ వాటర్ అనేవి మనకి ఒక్క బాయిల్ వస్తే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేయడం వల్ల అప్పలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్తో. ఇక్కడ వాటర్ ఒక బాయిల్ వచ్చాయి, సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు మనము ఒక్కసారి ఇందాక సగ్గుబియ్యం కూడా వేసాం కదా, అవన్నీ కలిసేలాగా గరిటెతో ఒకసారి కలిపేసుకొని, ఇక్కడ నేనైతే మనము తీసుకున్న టీ గ్లాస్ తోటి 1/2 టీ గ్లాస్ వరకు నూనెని మంచిగా వేడి చేసుకొని వేడి నూనెని వేసానండి. మీరు చేత్తో కాకుండా ఇలా ఒక గరిటెతో కలుపుకోండి, నూనె వేడిగా ఉంటుంది కదా. సో మనమైతే ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి కలిపేసుకొని, కొంచెం ఈ లోపల ఆయిల్ చల్లగా అవుతుంది కాబట్టి చేతితో మీరు ఒకసారి అయితే పిండిని మొత్తం ఇలా ముద్దలు ముద్దలుగా పిసుకుకోవడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా మనమైతే ఆయిల్ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలండి. మనకి సూపర్ మార్కెట్స్లో, స్వీట్ షాప్స్లో దొరికే ఈ పప్పు చెక్కల్ని బియ్యం పిండితో ఇలా ఒక్క గంటలోనే బోలెడప్పలు చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. సో మీరైతే మంచిగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పక్కా కొలతలతో నేనైతే చెప్పాను. ఇలా ఒక్క 5 నిమిషాల వరకైనా పిండిని మంచిగా నూనెతో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మాత్రం కలుపుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఒక్క 1 స్పూన్ జీలకర్రని వేస్తున్నాను. జీలకర్ర వేయడం వల్ల మనం అప్పలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత మనం ఒకసారి కలిపేసుకుందామండి. ఈ టైంలో మనము ఆల్రెడీ వాటర్ని వేడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని కొద్దిగా వేసుకుంటూ గరిటెతోటి కలుపుకోండి. వాటర్ వేడిగా ఉంటాయి కదా, చేయి కాలుతుంది. ఈ వాటర్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయండి మన ఎంటైర్ పిండి కలుపుకోవడానికి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. నేను ఎంత పక్కా కొలతలతో చెప్పానో మీకైతే అర్థమవుతుందండి. సో నేను తీసుకున్న 1 గ్లాస్ సగ్గుబియ్యం, 6 గ్లాసుల బియ్యం పిండికి 7 గ్లాసుల వాటర్ అనేది అయితే చాలా పర్ఫెక్ట్గా మనకైతే పిండి కలిసిపోతుంది. కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనమైతే పిండి మొత్తాన్ని అయితే కలుపుకోవాలండి. ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఒక్క 1 అవర్ మనం వాళ్ళ కోసం స్పేర్ చేసామంటే క్రిస్పీ పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోతాయండి. నేను ఇక్కడ ఒక్కసారి పిండి ముద్దని కొంచెం టేస్ట్ చేస్తున్నాను, ఉప్పు సరిపోయిందో లేదో అని. నాకు కొంచెం ఉప్పు పడుతుంది అనిపించిందండి, అందుకని నేను ఇంకొంచెం ఉప్పు వేసుకొని మిగిలిన వాటర్ కూడా మొత్తం వేసేసుకొని అయితే మంచిగా ఇప్పుడైతే పిండిని కలిపేసుకోవడమే అండి. గరిటెతోటే మీరు కలుపుకోండి వాటర్ చల్లగా అయ్యేంత వరకు. తర్వాత మీరు హ్యాండ్ని యూస్ చేసి పిండిని మనం కలుపుకోవాలి.
కేవలం కొన్ని టిప్స్ మాత్రమే ఇందులో మనకేంటంటే ఫాలో అయ్యామంటే పర్ఫెక్ట్‌గా, క్రిస్పీగా, క్రంచీగా అలానే గుల్లగా వస్తాయండి మన పప్పు చెక్కలనేది. నాకు వాటర్ మంచిగా చల్లారిపోయాయి పిండిలో వేసినవి. ఇప్పుడు నేనైతే చేత్తోటే మంచిగా కలుపుకుంటాను. మనము చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలానే కలుపుకోవాలండి. మరీ లూజ్‌గా అలా ఏమీ అవ్వదు. నేను చెప్పిన ప్రకారం అయితే వాటర్ కొలత కూడా పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. ఒక్క 10, 15 నిమిషాలు మీరైతే మంచిగా పిండిని కలుపుకోవడానికి స్పెండ్ చేయాల్సొస్తుందండి. సో, చూస్తున్నారు కదా! మనకొక ముద్దలాగా ఫార్మ్ అయింది మనం తీసుకున్న పిండంతా. ఇలా మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి. చక్కగా వేడి వాటర్ పోసుకుంటూ కలుపుకున్నామంటే మన చెక్కలనేవి మంచిగా వస్తాయి. ఇలా నేనైతే మొత్తం కలిపేసుకున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో పిండి ముద్ద కూడా. ఇప్పుడు మనమైతే దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నేనైతే మీకు చూపిస్తానండి ఇంకా. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పెసరపప్పుని ఒక్క 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. ఇలా తీసుకున్న పెసరపప్పుని ఒక్క 2, 3 సార్లు మనమైతే వాష్ చేసేసుకోవాలి. ఈ పెసరపప్పుని నానబెట్టాల్సిన అవసరం అలాంటిది ఏం లేదండి. జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పెసరపప్పుని ఎక్కడ వాడుకోవాలి అనేది నేనైతే మీకు ఫర్దర్‌గా వీడియోలో చెప్తాను. ఇలా కడుక్కున్న పెసరపప్పుని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు మనమైతే మంచిగా పిండి ఉంది కదా! ఇంకొకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి. ఇక్కడ మీకు పప్పు చెక్కలు ఏ సైజ్ కావాలనేది మీ ఇష్టం అండి. నేనైతే పిల్లలకి మంచిగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది తినడానికి, వాళ్ళు కూడా ఇష్టపడతారు కదా అన్నట్టుగా నేనైతే చిన్న పప్పు చెక్కల్ని చేస్తున్నాను. మీ వీలుని బట్టి మీ సైజ్‌కి తగ్గట్టుగా మీరైతే పప్పు చెక్కల్ని చేసేసుకోవచ్చండి. చూడండి నేనైతే ఈ సైజులో పిండి ముద్దలన్నిటినైతే చుట్టేసుకుంటున్నాను. ఇక్కడ మనం పిల్లలు ఎలాగో సమ్మర్‌లో ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకిచ్చినా గానీ చక్కగా వాళ్ళు కూడా ఎక్సైట్‌మెంట్‌తో మనకి పిండి ముద్దలనేవి చేసిస్తారు. సో, చేసేటప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. ఇది మనము ఎవ్వరి హెల్ప్ లేకుండా ఒక్కళ్ళమైనా చేసేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ప్యారలల్‌గా చేయాల్సిన అవసరం ఏదీ లేదు కాబట్టి స్టెప్ బై స్టెప్ మనమైతే చేసేసుకోవచ్చండి. నేనైతే పిండి ముద్దలన్నిటిని తీసేసుకొని ఇలా ఒక కవర్‌ని మీరైతే మంచిగా నేల మీద పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ రాయండి కవర్ అంతటికి. రాసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్రెడీ పిండి ముద్దలు చేసుకున్నాం కదా! దీన్ని ఒకసారి మనము ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసరపప్పులో ఒక్కసారి అలా ముంచామంటే పప్పనేది మంచిగా అంటుకుంటుందండి పిండి ఉండలకి. ఇలా మనము తీసుకున్న ఉండలన్నిటినీ పెసరపప్పులో ఒక్కసారి అలా డిప్ చేసి మంచిగా కవర్ మీద అలా పెట్టేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే ఒక్కటేసారి పప్పు చెక్కలన్నిటిని ఈజీగా ఒత్తుకోవడానికి మనకి టైం సేవ్ అవుతుందనమాట. సో, ఇలా మనమైతే నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు మంచిగా పిండి ఉండలు అన్నీ ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నారంటే ఫాస్ట్‌గా మీరు పెసరపప్పులో ముంచుకొని ఇలా కవర్‌లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు పైనుండి ఇంకొక కవర్ వేసేసుకొని మీరొక టీ గ్లాస్ కానీ, ఒక వాటర్ లోటా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇలాంటి దాంతోటి మీరు ప్రెస్ చేసేసుకున్నారంటే మన పప్పు చెక్కలైతే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయండి. సో, చూడండి ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉందో చేసేటప్పుడు కూడా. ఇలాంటివి పిల్లలకి మనం చూపించినా కానీ వాళ్ళు కూడా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా! సో, ఇలా ఇంకా నేనైతే ఇప్పుడు పైన కవర్ తీసేసుకొని, మనము జాగ్రత్తగా ఈ అప్పలన్నిటిని చేతికి తీసేసుకొని ఒక క్లాత్ మీద కానీ, లేదా ఒక ప్లేట్‌లో కానీ వేసేసుకోవచ్చు. నేనైతే ఇలా తీసుకున్న ఉండలన్నిటినీ పప్పు చెక్కలుగా ఒత్తుకొని ఒక క్లాత్‌లో వేస్తున్నానండి. దాని తర్వాత మనము చెక్కలన్నీ ఒత్తుకొని మళ్ళీ తర్వాత ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఊరికే మధ్యలో చెక్కలొత్తుకొని ఫ్రై చేసుకొని మళ్ళా చెక్కలు ఒత్తాలంటే కొంచెం మెస్సీగా ఉంటుంది కదా! అందుకనేసి నేనైతే ఫస్ట్ చెక్కలన్నిటిని ఒత్తుకున్నానండి. సో, చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. ఇక్కడ మీకొక డౌట్ ఉండొచ్చు పెసరపప్పుని కూడా పిండిలో వేయొచ్చు కదా అని. ఆ టేస్ట్ అనేది మళ్ళీ ఎంటైర్ డిఫరెంట్ ఉంటుందండి. సో, అందుకనేసి నేను ఇంకోసారి అలా కూడా చూపిస్తాను. ఇప్పుడు మనమైతే అప్పలన్నిటిని ఫ్రై చేసుకుందామండి. ఒక వెడల్పు కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు మనం క్లాత్ మీద వేసుకున్న అప్పలన్నీ కొన్నిగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మనమైతే ఎలా ఫ్రై చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈజీగా వచ్చేస్తాయండి క్లాత్ మీద నుండి కూడా. మళ్ళీ తునిగిపోతాయేమో అలాంటి డౌట్స్ కూడా ఏమీ వద్దు. సో, చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో అప్పలు కూడా. ఇక్కడ ఆయిల్ కూడా మంచిగా వేడైంది.
ఇప్పుడు ఈ వేడైన ఆయిల్‌లో మనం ప్లేట్‌లోకి తీసుకున్నాం కదా అప్పలు, ఇవి ఒకటేసారి కూడా ఇలా డ్రాప్ చేయొచ్చండి. లేదు మీకు ఒకటేసారి డ్రాప్ చేయడానికి భయంగా ఉంది అనంటే, నేను నెక్స్ట్ స్టెప్‌లో మీకు ఒక్కొక్కటిగా ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. మీకొక ఐడియా కోసం నేనిలా చూపిస్తున్నానండి. మాకు వేసుకోవడం కూడా తెలీదా అని ఆ ఒపీనియన్‌తో కాదు. మీకు ఏంటంటే వంట రాని వాళ్ళు కూడా మన వీడియో చూస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళ కోసం యూజ్ అవుతుందన్న టైప్‌లో నేనైతే బిగినర్స్ లెవెల్‌లో నుండి మంచిగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ మంచిగా అప్పలైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 సైడ్‌లు కాలిన తరువాత ఇక్కడ మనమైతే తీసుకున్న అప్పలన్నిటిని ఇలా కాల్చుకోవడమే అండి. చూడండి ఇలా ఒక్కొక్కటిగా కూడా మీరు డ్రాప్ చేసుకోవచ్చు. ఒకటేసారి ఇందాక వేసినట్టు వేయడానికి మీకు ఒకవేళ భయంగా ఉంటే ఇలా కూడా చేసేసుకోవచ్చండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 సైడ్స్ మనమైతే అప్పలన్నిటిని కాల్చుకోవడమే. ఎంత సింపుల్‌గా అయిపోయిందో చూస్తున్నారు కదా అండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక అప్పల్ని తీసుకొని ప్లేట్‌లో వేసేసుకోవడమే. సింపుల్‌గా సమ్మర్‌లో మనమైతే పిల్లలకి ఒక్క 1 అవర్‌లో మనమైతే 100కి పైగా ఈ పప్పు చెక్కలైతే చేసేసుకోవచ్చండి. కేజీ పిండి మీరు పట్టించుకొని చేసుకున్నారంటే. సో, డెఫినెట్‌గా మీరు ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకు కమెంట్స్‌లో చెప్పండి. మన క్రిస్పీ క్రంచీ పప్పు చెక్కలైతే రెడీ అయిపోయాయి. తెలంగాణలో అయితే ఇవి బాగా చేసుకుంటూ ఉంటారండి పండగలకి. నేను ఈ టైంలో ఎందుకు చూపించాను అనంటే, పిల్లలు ఇంట్లో ఉంటారు, స్నాక్స్ అడుగుతూ ఉంటారు ఊరికే అన్న ఉద్దేశంలో నేనైతే చూపించాను. చూడండి ఎంత క్రిస్పీగా తునుగుతున్నాయో పప్పు చెక్కలనేవి. సో, మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకు కమెంట్స్‌లో చెప్పండి. మన వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.